Nadia. Welcome to my YouTube channel. Who are new to my channel, thank you so much for subscribing, and who are already following, thank you so much for all your love and support. So today the vlog is about let's see how I spend my Saturday. సో ఈ రోజు అంత పెద్దగా ఏం ఉండదండి. జస్ట్ సాటర్డే హౌ ఐ స్పెండ్ అనేది. నేను రీసెంట్‌గా ఒక కంపెనీ జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ కంపెనీ. సో చాలా హెక్టిక్ అయిపోయింది. స్టార్ట్ ఆఫ్ ద డేస్ కాబట్టి చాలా ఎక్కువ వర్క్ ఉంటది సెటిల్ చేసుకుంటానికి. సో ఈ వీక్ అంతా నేను అసలు వర్కౌట్‌కెళ్ళలేదు. సో టుడే ఈస్ ఎ సాటర్డే. సో అందుకే నేను వర్కౌట్‌కెళ్తున్నా. ఐ థింక్ మోస్ట్‌లీ వీక్ అంతాది కొంచెం కవర్ అప్ చేసుకుంటానికెళ్తున్నాను. బై నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ బి వెరీ పంక్చువల్ అబౌట్ మై వర్కౌట్. సో బేసిక్‌గా అందరూ ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది సీన్స్ అనేది మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. యూజువల్‌గా నేనెప్పుడు అంటాను కామెంట్ బాక్స్‌లో పెట్టండి అని. బట్ ఎప్పుడు నాకు మెసేజెస్ రావు. బట్ దిస్ టైమ్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్. సో లెట్స్ హెడ్ టు ద జిమ్. నాకు వచ్చేసింది మిల్క్, ప్రోటీన్ మిల్క్. సో ఐ రియల్లీ వాంట్ టు కంప్లీట్ దిస్ అండ్ హెడ్ టు ద జిమ్. సో లెట్స్ గో. జిమ్‌కెళ్ళొచ్చి బాగా అలసిపోయానండి. అందుకనే తినేసి పడుకున్నా. అసలు నేను స్కిన్ ప్రెప్ కూడా చేయలేదు ఈరోజు తెలుసా. లిటరల్లీ దిస్ ఈజ్ మై న్యాచురల్ స్కిన్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో ఇప్పుడు కొంచెం టీ తాగేసి నేను నాది బిజినెస్ వర్క్‌ది కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి. ఆ ప్యాకింగ్స్ రండి నాతో చేద్దు కానీ, సో దట్ నేను మండే కల్లా డిస్పాచ్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ టీ బ్రేక్ తీసుకుని అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. సో బై ద వే నా రూమ్ అంతా ఎల్లో బ్లూయిష్లో ఉంది కాబట్టి కొత్త లైట్స్ పెట్టాను నేను. అన్నీ కొత్త లైట్స్, అన్నీ కొత్తవి పెట్టా. సో లిటిల్ వార్మ్ అండ్ లైట్స్ అంటే నాకు చాలా ఇష్టం మోర్ దెన్ బ్రైట్స్వి, అందుకనే. సో లెట్స్ హ్యావ్ అ టీ బ్రేక్. పిచ్చి పట్టింది, సాటర్డే కదా. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ కొన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను నాకు ఆర్డర్ వచ్చినప్పుడే. వెన్ ఐ గాట్ ఆర్డర్ ఐ గాట్ గెట్ రెడీడ్ ఎవ్రీథింగ్ టు ప్యాక్ ఇట్ అప్. సో ఈ సెక్షన్ అంతా నాది బిజినెస్ యాక్చువల్ ప్రొడక్ట్స్, సేల్ అయ్యే ప్రొడక్ట్స్. రెస్ట్ అంతా ఆ ఆపోజిట్ రూమ్లో ఉంటుంది. యూజువల్గా మాకు 2 bedroom హౌస్. 1 నేను నా రూమ్ ఇది అండ్ హాల్లోనే మా మదర్ పడుకుంటారు. సో ఆ ఒక్క రూమ్ మాత్రం నేను ఏం చేశానంటే లైక్ స్టోర్ రూమ్, లైక్ హాఫ్ ఆఫ్ ద సెక్షన్ 1/4 సెక్షన్ మా మదర్ బట్టలు, 1/4 సెక్షన్ నా బట్టలు అండ్ హాఫ్ సెక్షన్ ఈజ్ మై స్టాండీస్, మై కెమెరాస్ అండ్ మై ఆల్ బోరా హే స్టఫ్ ఎవ్రీథింగ్ అక్కడే ఉంటుంది. సో ఆ రూమ్ కొంచెం గజిబిజిగా ఉంటుంది. బట్ వన్ డే దాన్ని కూడా మంచిగా సర్దుతాయి. ఈ రూమ్ సర్దినట్టు, హాల్ సర్దినట్టు. నేను ఇలా కంఫీ బట్టలతో మేకప్ లేకుండా, అసలు నేను ఈవెన్ టోనర్ తప్ప ఏమీ పెట్టలేదు నా ఫేస్కి. లిటరల్లీ చూడండి, లైక్ లిటరల్లీ. సో ఇలాగే ఉంటాను. మైట్ బి దట్ ఈస్ ద రీజన్ అనుకుంటా. న్యాచురల్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఈట్ ఫుడ్ దట్ హ్యాస్ టు బి వెరీ హెల్దీ అండ్ మేక్ ష్యూర్ ఎప్పుడు మీరు ఏ కూరగాయలు కొనుక్కున్నా, ఏ ఫ్రూట్స్ కొనుక్కున్నా, ఎలాంటి నాన్ వెజ్ మీట్ ఎలాంటిది కొనుక్కున్నా వాష్ ఇట్ అప్ వెరీ నైస్లీ. దాన్ని మంచిగా కడగండి హాట్ వాటర్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రూట్స్ నేను తోలు తీసే తింటాను, తోలుతో తినను. ఎందుకంటే ఏమి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి. సో డెఫినెట్గా తోలు తీసే తింటాను దాన్ని. అండ్ వెజిటేబుల్స్ అయితే మోస్ట్లీ నేను పాలకూర, గోంగూర, తోటకూర ఈ ఎక్కువ తింటాను. అండ్ మోస్ట్లీ బ్రోక్లీ, ఆలు ఈజ్ మై ఫేవరెట్ అండ్ క్యాబేజ్ ఈజ్ మై ఫేవరెట్. సో చాలా ఎక్కువ తింటాను అది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రెస్ట్ ఆఫ్ ద డేస్లో నేను తినే వీక్ మొత్తం లిస్ట్ చెప్తున్నాను నేను. బట్ వన్ డే దాని గురించి నేను ప్రాపర్గా చేస్తాను నేను. సో సండే ఓన్లీ 1 day నాన్ వెజ్ తింటాం. అది కూడా
విత్ వెజిటేబుల్ మిక్స్తోనే కుక్ చేస్తారు మా మదరు, లేకపోతే మేము తినలేము, ఉట్టిగా ప్లెయిన్గా నేను తినలేను. సో దట్ ఈస్ ద రీజన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈస్ ద వెరీ బిగ్ ఆర్డర్. ఇది చాలా పెద్ద ఆర్డర్ అండి. యాక్చువల్లీ July 9th ఈజ్ ఆర్మీ డే. సో దేర్ ఈస్ ఈవెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వైజాగ్. సో ఆ పర్పస్ మీద నేను ఈ ప్యాకింగ్ చేశాను. 40 ఆర్మీస్ దాకా ఈవెంట్కి వస్తున్నారు కాబట్టి. సో వన్ ఆఫ్ ద మెంబర్ హ్యాస్ ఆర్డర్ దిస్. సో ఇది నేను షిప్పింగ్ బై టుమారో, బై సండే ఆర్ బై మండే చేసేస్తాను. సో దట్ 4 daysలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్. సో లెట్స్ గో ఫర్. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు, నేను సాటర్డే సండే ఇక్కడే ఉంటాను. సో లెట్స్ మీట్ ఇన్ డిన్నర్ ఫర్ యూ. నేను డిన్నర్ చూపిస్తా ఏం చేస్తున్నాను అనేది. ఈరోజు డిన్నర్ పాస్తా చేద్దామా లేకపోతే మమ్మీ వండిన కూర తిందామా అనేది ఆలోచిస్తున్నా. విల్ థింక్ అండ్ లెట్ యూ నో. ఓకేనా? సో టుడే ఐఎమ్ మేకింగ్ ఎ డిన్నర్ ఆఫ్ పాస్తా. సో పాస్తా చేస్తున్నాను. సో ఏంటంటే టీవీ నడుస్తుంది, సీరియల్స్ పిచ్చి. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా సీరియల్స్ పిచ్చి? కమెంట్ చేయండి. మా అమ్మ అయితే భయంకరమైన హిందీ సీరియల్స్ పిచ్చి, తెలుగు కాదు. బట్ రైట్ నా నేను పాస్తా చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ నేను పాస్తా మోస్ట్లీ వీట్ పాస్తా యూస్ చేస్తా. ఇట్స్ వెరీ హెల్దీ. సో నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నా. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ వెజిటేబుల్స్లో నేను మోస్ట్లీ మష్రూమ్స్. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ. పాస్తా నేను సింగిల్ రూపాయి కాయిన్, 10 రూపీస్ కాయిన్ ఈ మధ్య వస్తుంది కదా, ఆ కాయిన్ సైజ్ తీసుకుంటా, నాకు అది సఫిషియంట్. సో మష్రూమ్స్, క్యాప్సికమ్, గ్రీన్ జుకీనీ, ఎల్లో జుకీనీ అండ్ ఆనియన్ అంత వేయను, లిటిల్ ఆనియన్ అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్. ఆల్మోస్ట్ ఇది మొత్తం వేసుకుంటా, ఎందుకంటే గార్లిక్, ఐ లవ్ గార్లిక్. సో దట్స్ వై. సో ఇవన్నీ కట్ చేసుకుని చక్క 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 పాస్తా వండుతా. నేను బిట్స్ అండ్ బిట్స్గా చూపిస్తాను. బట్ ఏమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది ఇదే వేస్తున్నా, ఇంతకన్నా మించిలేదు. దింపే ముందు మాత్రం చీజ్, షెడ్డెడ్ చీజ్ ఆర్ నార్మల్ చీజ్ ఆర్ శాండ్విచ్ చీజ్ ఏదైనా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. సో లెట్ మీ కుక్ దాట్ అండ్ ఐల్ షో యూ బిట్స్ అండ్ బిట్స్. ఐఎమ్ నాట్ షూర్. నేను ఇది కిచెన్ రెనోవేషన్ అంతా నేను మీషోలో తీసుకొని చేసింది. అది ఆల్రెడీ ఉంది బ్లాగ్లో. నేను ఇక్కడెక్కడో ట్యాగ్ చేస్తాను, ఆ లింక్ మీకు వస్తుంది, మీరు చూడొచ్చు ఏమేమి ప్రొడక్ట్స్ కొన్నాను అనేది. సో నాకు ఇలా ఓపెన్గా ఇష్టం కిచెన్. ఐ డోంట్ లైక్ డోర్ క్లోజ్డ్. సో పాస్తా నేను రెడ్ పాస్తా వండుతున్నా. లైక్ ఐ యూజ్ వీబా. ఇట్స్ సో గుడ్, సో టేస్టీ యాక్చువల్లీ. సో డెఫినెట్గా ఇదే వాడండి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్, ఐ రియలీ లైక్ ఇట్. నాకు చాలా ఇష్టం కాబట్టి. సో నేను ఇప్పుడు కట్ట తొందరగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 9 o'clock. నేను మళ్ళీ స్కిన్ ప్రెప్ చేసుకుని పడుకోవాలి, బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ టుమారో. సండే కదా, ఇంట్లో పనులు చాలా ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఏం వ్లాగ్ చేయాలో నాకు ఐడియా లేదు. మీరేమైనా ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. ఈ మధ్య నేను షాపింగ్ కూడా చేయట్లా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 1.5 yearలో నేను చేసిన షాపింగ్ 1.5 2 లక్షల దాకా వెళ్ళిపోయింది. దాని అప్పులే కట్టుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ. బట్ కొన్ని ర్యాండమ్ థింగ్స్ అయితే ఆర్డర్ చేస్తుంటే అప్పుడప్పుడు వెరీ యూస్ఫుల్ థింగ్స్. అది నేను ఎప్పుడైనా మళ్ళీ వ్లాగ్లో చూపిస్తాను, ఎప్పుడు కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది. మీన్వైల్ ఇది వెజిటేబుల్స్ అండి. ఆనియన్స్, మష్రూమ్, క్యాప్సికమ్, గ్రీన్ జుకీనీ, ఎల్లో జుకీనీ అండ్ చీజ్ అండ్ గార్లిక్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. నేను ఈ ప్యాన్లో వాడుతున్నా. ఈ ప్యాన్ గట్టిగా ఉందనుకోవద్దు, ఇది నీటే. ఐ ఓన్లీ యూజ్ దిస్ ఫర్ పాస్తా అంతే. సో లెట్స్ స్టార్ట్. సో నేను సెసమీ ఆయిల్ వాడతాను పాస్తాకి. యూజువల్గా నేను నార్మల్ ఆయిల్ వాడను. ఈదర్ యూ కెన్ యూజ్ ఆలివ్ ఆయిల్, బట్ సెసమీ ఆయిల్ ఈజ్ సో గుడ్. చాలా టేస్ట్ వస్తుంది పాస్తా యూజువల్గా సెసమీ ఆయిల్లో. సో ఆల్మోస్ట్ కుక్ అండి. సో ఐఎమ్ జస్ట్ సార్టింగ్ అవుట్ సాస్ అండ్ ఎవ్రీథింగ్. సాస్ ఇవన్నీ సార్ట్ చేసుకుని ఇంకా నూడిల్స్ కలుపుకుంటే లాస్ట్లో దింపే ముందు చీజ్ వేసుకుంటే డన్ ఫర్ ఇట్. సో వీబా సాస్ ఇది సార్ట్ చేసేటప్పుడే కొంచెం పెప్పర్ వేసుకోవాలి. లెట్ మీ షో యూ.
పాస్తా కొంచెం ఇంకొంచెం టైట్ అవ్వాలని, ఐ మీన్ లైక్ థిక్గా అవ్వాలని. బట్ నాకు ఇట్లాగే ఇష్టం, నేను ఇలాగే తింటా. ఇప్పుడు దీనిపైన నేను చీజ్ వేసేసి ఒక 2 minutes మూత పెట్టేశాక తింటాను. ఆ మెయిన్ వాళ్ళు ఉన్న అంట్లన్నీ తోమేసి తింటాను. సో నేను బౌల్లో వేసుకొచ్చాక మీతో కలుస్తా, ఓకేనా? సో నా పాస్తా రెడీ అండి. సో చూసారా ఎంత కష్టపడ్డానో. ఐ రియలీ లవ్ ఇట్. సో ఇది యూజువల్గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటాను నేను పక్కా. ఒకసారి క్రీమీ పాస్తా, ఒకసారి రెడ్ పాస్తా. సో లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్. యూజువల్గా నాన్ వెజ్ చేసుకోను, వెజ్జే చేసుకుంటా, వెజిటేబుల్స్ ఎక్కువ వస్తాయని. సో నేను ఇది ఎంజాయ్ చేసి నా సాటర్డే ఫినిష్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ గివ్ మీ లాడ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, వ్యూస్ ఇవ్వండి. నాకేమి తట్టక నేను చేశాను ఇది. సో డెఫినెట్గా I hope you will support me. Until the next time, this is Nazia signing off.